ಹಾಯ್, ನಮಸ್ತೆ, ವಣಕ್ಕಂ, ನಮಸ್ಕಾರ, ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ, ಆದಾಬ್. Welcome back to my channel. Yeah, I tried my level best to introduce myself. Yeah, my name is Megawat Vinayak. నా పేరు వినయ్. మీరు ఎవరైనా బాగా ఇచ్చేద్దాం, ప్రేమను ఇచ్చేద్దాం అనుకునేటప్పుడు వినయ్ అని పిలవండి. కంటిన్యూటీ లేదు, ఎప్పుడు ప్రాపర్గా చేయాలని, ఎప్పుడు స్కిప్ చేస్తుండే. యా, కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి ఫిల్ చేద్దాం అనుకుంటున్నా, మీకు మంచి ప్రాపర్ కంటెంట్ ఇద్దామని. ఇప్పుడు డైలీ 1 year నుంచి నేను నా లైఫ్లో ఒకటి ప్రాపర్గా ఫాలో అవుతుంది ఏంటి అంటే వర్కౌట్, కొంచెం హెల్తీగా ఉండడం. నేను ఏం చేస్తా, ఈ మార్నింగ్ లేవగానే ఒక 4 miles నడుస్తా ప్రాపర్గా. ఆ నుంచి రేస్ ట్రాక్ దగ్గర పోతా. రేస్ ట్రాక్ దగ్గర పోయిన దాని తర్వాత వర్కౌట్ స్టార్ట్ చేస్తా. ప్రాపర్ ఫిట్నెస్ అంతా మెయింటైన్ చేయడానికి ఏమేమి చేయాలో అవన్నీ మీకు చూపిస్తా. డైలీ ఇన్ని మైల్స్ నడిస్తే కొంచెం నాకు ఫ్రీ అవుతుంది. ఏమంటారు, మొత్తం లెగ్స్ కానీ చెస్ట్ కానీ ఇవన్నీ ప్రాపర్గా ఫ్రీ అయ్యేసరికి మనం చేయాల్సిన మూమెంట్స్ ఏదైనా కావచ్చు కానీ మంచిగా ప్రాపర్గా చేసుకోవచ్చు అని చెప్పని నడుస్తూ ఉంటా. ఈ వ్యూని ఎంజాయ్ చేస్తా. మంచిగా అనిపిస్తుంది నాకు, మంచిగా అనిపిస్తుంది. మొత్తం పక్కన ఇల్లుని చూసుకుంటా ఎట్లా వాక్ చేస్తున్నప్పుడు ఒక కైండ్ ఆఫ్ రిలాక్సేషన్ వస్తుంది, మస్తు హాయ్ అనిపిస్తుంది. ఆల్రెడీ చాలా టెన్షన్స్ ఉంటాయి కదా, వాటిని మనము ఎట్లాగో సార్ట్అవుట్ చేయలేము. సో నేచర్లో పీస్ వెతుక్కుంటాం మ్యాక్సిమం. అయితే ఇలా దిస్ ఈజ్ ద ప్లేస్ వేర్ ఐ డూ వర్కౌట్. ఫస్ట్ వచ్చినా కదా, ఇక్కడ పోయి ఒక నార్మల్ రన్నింగ్ చేసేసి దాని తర్వాత స్టార్ట్ చేస్తుంది. అంటే కొంచెం ఉరికినా కాబట్టి అదొకటి అన్నట్టు. ఓవర్ యాక్షన్ అనుకోకూర్రి, తప్పదు. ఇట్లాంటివి వేసుకుంటే కొంచెం కంఫర్ట్ ఉంటుంది, అంతకుమించి ఏమి ఉండదు. జల్దీ పోయి ఒక రన్ను కొట్టేసి వస్తా. లెట్స్ గో. ఇప్పుడు మంచిగా ఉంటుంది. రన్ కొట్టినాక ఆనవ అవుతుంది అన్నమాట. గ్రౌండ్లోకి రాగానే అట్లా కొడితే కైండ్ ఆఫ్ పాజిటివ్ ఆరా క్రియేట్ అవుతుంది. ఇక నేను రేస్ ట్రాక్ చూస్ చేసుకుంటా ఫస్ట్ అనమాట. ఎందుకు దాంట్లో నేను ట్రాక్ చూస్ చేసుకుంటా అంటే, డే 1 నేను ఎప్పుడైతే ఇక్కడికి వచ్చినానో అందులో నుంచే స్టార్ట్ చేసిన. ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఫేవరెట్ నెంబర్. దాని కొరకే ఇక ఎవ్రీడే దాంట్లోనే ఫస్ట్ నడిచిన దాని తర్వాత రన్నింగ్ స్టార్ట్ అవుతుంది. రన్నింగ్ కంటే ముందు నేను ఇంకో ప్లేస్ దగ్గరికి వెళ్ళి బాడీ వర్కౌట్స్, ఏమంటారు, డిప్స్ కొట్టడం కానీ కొన్ని లెగ్ వర్కౌట్స్ ఆరామ్స్ ఇవన్నీ కొట్టేస్తే ఫ్రీ అవుతా. ఫ్రీ అవుతా. ఏదైతే నేను ఇక్కడ నార్మల్గా మంచిగా పుషప్స్ కానీ ఇదంతా ట్రైనింగ్ చేసేసుకుంటా. మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ నార్మల్గా ఇక రాగానే ఫస్ట్ ఉతక్ చేస్తా. యూ కెన్ కాల్ ఇట్ స్క్వాట్స్ అంటారు కదా, అదే.
సంగమం సంగమం గొర్రె లాస్ట్ 1 గేట్ వచ్చేసింది. ఖతం రా బాయ్, బ్యాక్ టు పిచ్. వర్కౌట్ ఇట్లా మంచిగా గ్రాస్లో నడుస్తా, ప్రాపర్ వాక్ తీసుకుంటా బాయ్. మళ్ళా మజా అనిపిస్తుంది. ఏమి నా ముంగడు ఉన్నారు చూసినావా, కైండ్ ఆఫ్ ట్రైనింగ్ చేస్తారు, తెలియదు ఏందో కానీ. ఎప్పుడైనా నడవడానికి ట్రై చేసినా కానీ వద్దులే, మన హైట్కి సంబంధించిన వాళ్ళు కాదు కదా అని చెప్పి దగ్గరికి పోను. అందుకనే బ్యాక్ టు ఎంట్రన్స్. వెళ్ళిపోవాలమ్మా, వెళ్ళిపోతా. అయిపోయింది, మనతోడు కాదు ఇక. ఆడవారికి చేసేటప్పటికే చుక్కలు కనిపిస్తాయి. చుక్కలు కనిపించినప్పుడు అంత స్ట్రెస్ తీసుకోవద్దు. బాగా పట్టేసింది ఇదంతా, ఇక డైలీ ఇట్లనే చేయాల్సి వస్తుంది కాబట్టి మెయింటెనెన్స్ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. నా మిత్రులు, నా తమ్ముళ్ళు కానీ, సిస్టర్స్ కానీ, పోయిన పిల్లలు కానీ, మెయింటెనెన్స్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి కాపాడుకోండి మిమ్మల్ని. మంచిగా ఎంజాయ్ చేయండి, కానివ్వండి, హెల్తీ ఫుడ్ తినండి. మ్యాక్సిమం డైట్ని ఫాలో అవ్వరు మావా, చెప్తున్నా. క్రేజీ ఉంటుంది, బ్యూటిఫుల్ ఉంటుంది, విధానం మారిపోతుంది, అన్నీ మారిపోతాయి, మస్తు అనిపిస్తుంది. ఎంట్రీ మాత్రం బా మంచిగా ఉంటుంది. చెప్పండి, కింద రాయండి మామ మంచిగా ఉంది అని. లేదురా బాగాలేదురా అన్నా కానీ ఓకే, కరెక్ట్ చేసుకుందాం. మనం ఏమంత ప్రొఫెషనల్ కాదు, నేర్చుకోవడానికి వచ్చాం కూడా నేర్చుకుందాం. ఎంత సేమ్ వే చెప్పండి, మనం ఏ కైండ్ ఆఫ్ వే వ్లాగ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, మీకు మంచిగా అనిపిస్తే అన్నీ చేద్దాం. ఐ విల్ బీ యువర్ ఏమంటారు ఫేస్. నేను తీసుకుంటా మొత్తం ఎటువంటి కంటెంట్ చేద్దామన్నా చేస్తా. బట్ ఇప్పటికైతే నన్ను ఫాలో అయిపోండి. నేను ఏం చేస్తున్నా అనేది ఈరోజు చూపిస్తా. అక్కడ నడుస్తున్నప్పుడు బాబా పాజిటివ్ రా ఎంత మంచిగా క్రియేట్ అవుతుంది అంటే మజా అనిపిస్తుంది రా. చాలా అధ్వానంగా ఉన్నా, చూసుకుంటున్నా ఇక తప్పదుగా. వీడియో మంచిగా అనిపించింది అనుకోండి, చెప్పండి. ఇట్లాంటివి కొన్ని వీడియోలు తీయడానికి ట్రై చేస్తా. ఏం తింటాం, యాడికి పోతాం, యాడ గ్రాసరీ చేస్తాం, నా వరకు ఓ బ్యాచులర్ కొంపలు ఏం దొరుకుతుందో ఆ మీల్స్ నేను పెట్టడానికి ట్రై చేస్తా. ఐ హోప్ మీకు నచ్చితే చెప్పండి, నచ్చకుంటే వద్దు మమ్మ ఆపేయండి అంటే ఈ వీడియోనే లాస్ట్. ఎవరిని ఇబ్బంది పెట్టాం, ఎందుకంటే మనం అంత గ్రేట్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు మామ. ఎవడో ఒక్కడైనా ఇన్స్పైర్ అయినా నా దోస్తులలో మేమంతా ఒక 25కి వచ్చేసినాం కాబట్టి బాడీ మంచిగా ఫిట్గా ఉంచుకుంటారని చెప్పి చేసి ఒక్క నా కొడుకు మోటివేట్ అయినా పిచ్చ హ్యాపీ ఇన్ ద సెన్స్. ఏమో నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఎవరు హ్యాపీ అవుతారు. ఓ మావాడు ఇలా తయారు చేసిన ఏదో ఎవరు అన్నప్పుడు నన్ను తెలుసుకొని ఉంటావు. ఓకే మావా, ఓకే బతుకు సర్లే, పోనీ 10,000 రూపాయలు కొట్టి జల్దీ ఫోన్పే, ట్రైనర్గా బతకలేకపోతున్నా అని చెప్పేసి హ్యాపీగా ఇంకొక 2 తెచ్చుకొని తాగి తిరిగి పడుకుంటా. 1 చీట్ డే ఉండాలి కదా, కష్టం కదా. గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై బ్లాగ్. నచ్చింది అనుకుంటే చెప్పండి, మళ్ళీ వ్లాగ్ చేస్తా. నచ్చకుంటే చెప్పండి, మాందెంగుతా, పర్లేదు. థ్యాంక్ యూ, బాయ్.